మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎప్పుడో చెప్పారు. కాకపోతే మహాభారతం తీయటానికి ఇంకా సమయం కావాలని, తనకున్న అనుభవం సరిపోదన్న జక్కన్న అప్పుడే చెప్పాడు. అయితే ఇంతలోనే అమీర్ ఖాన్ మహాభారతం తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే బాలీవుడ్ మహాభారతం పట్టలెక్కబోతుందన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు. అయితే అమీర్ తన ఖాళీ సమయంలోనే మహాభారతంపై ఫోకస్ పెడుతున్నాడు. తన టీంతో కూర్చొని పనులు చూసుకుంటున్నారు. పూర్తిగా సమయాన్ని మహాభారతం కోసమే కేటాయించకుండా ఒకవైపు సినిమాలు చేస్తూనే మహాభారతం పనులు చేస్తున్నారు. మహాభారతం అతిపెద్ద స్క్రిప్ట్ కాబట్టి స్క్రిప్టింగ్ షూటింగ్కు చాలా ఎక్కువ సమయం పడుతుంది. అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నారు అమీర్. జక్కన్నతో పాటు మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అమీర్ కూడా ప్రకటించారు. అంతేకాదు 30 ఏళ్ల నుంచి మహాభారతం తీయాలని కలలు కంటున్నారట అమీర్. అయితే అమీర్ వేగాన్ని చూసి రాజమౌళి కూడా మేల్కొంటున్నారా? మహాభారతం తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అది నిజమే అన్న టాక్ కూడా ఫిలిం సర్కిల్స్లో నడుస్తుంది. దానికి ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ ఎవిడెన్స్? రీసెంట్గా రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజన్, సుకుమారన్ మధ్య జరిగిన చాటింగ్ ద్వారా ఒక విషయం అర్థమైంది. ఏ సినిమాకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు అని మహేష్ని రాజమౌళి అడిగారు. మీ కలల ప్రాజెక్ట్ మహాభారతంకి ఇవ్వాలనుకుంటున్నా అని మహేష్ సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా నవంబర్లో అప్డేట్ ఇస్తా అన్నారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి అన్నాడు మహేష్. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దామని జక్కన్న బదులిచ్చారు. ఈ సమాధానంతో రాజమౌళి మహాభారతం మొదలైందన్న విషయం తెలుస్తోంది. నిజానికి రాజమౌళి మహాభారతం గురించి అందరూ మర్చిపోయారు. అలాంటి సమయంలోనే స్వయంగా రాజమౌళిలే లీక్ ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ టాక్ ఎలా బయటికి వచ్చింది అనే దాని మాత్రం సరైన సమాధానం దొరకటం లేదు. జక్కన్న మహాభారతం మొదలు పెట్టడానికి ఇంకా 5 ఏళ్లు పడుతుందని అంతా భావించారు. కానీ జక్కన్న ఎప్పటి నుంచో మహాభారతం పనులు చేస్తున్నారని కూడా కొందరు అనుకుంటున్నారు. చాలా కాలంగా విజయేంద్ర ప్రసాద్ మహాభారతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారన్న వార్త కూడా బయటకు వచ్చింది. మరికొందరు అయితే స్క్రిప్ట్కి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయి ఉంటాయని చెప్పుకుంటున్నారు. అందుకే మహేష్కి అంత ధీమాగా నవంబర్లో అప్డేట్ ఇద్దామని జక్కన్న బదులిచ్చారని అంటున్నారు. ఒక పక్క అమీర్ మహాభారతం తెరకెక్కించడానికి సిద్ధమవుతుంటే జక్కన్న నుంచి ఈ అప్డేట్ రావడం విచిత్రంగానే ఉంది. ఒకవేళ నవంబర్లో జక్కన్న మహాభారతం గురించి నోరు విప్పితే అది అతిపెద్ద న్యూస్ అవుతుంది. అమీర్ ఖాన్ భారీ తారాగణంలో హై టెక్నికల్ వాల్యూస్తో మహాభారతాన్ని రూపొందిస్తున్నారు. అది పెద్ద సిరీస్గా ఉండబోతుంది. మరి రాజమౌళి ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే 2-3 భాగాలలో మహాభారతాన్ని చిత్రీకరిస్తారా? జక్కన్న కూడా సిరీస్ మొదలు పెడతారో చూడాలి.